అదృష్టం, దురదృష్టం అన్న మాటలను ఎప్పుడూ వాడేస్తూ ఉంటాం. కానీ ఇంత చిన్న జీవితంలో ఏది అదృష్టమో, ఏది కాదో ఎలా చెప్పగలం? అందుకే మన పని మనం చేసుకుపోవడం, దాని ఫలితం తలక్రిందులైనప్పుడు కుంగిపోకుండా సాగిపోవడం మనిషి లక్షణం. దాదాపు 100 ఏళ్ల క్రితం జరిగిన కథ ఇది. స్కాట్లాండ్లో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబ పెద్ద పేరు క్లార్కు. కుటుంబం అంటే అందులో ఓ 4-5 ఉంటారనుకోకండి. క్లార్కు, అతని భార్య, వారి 9 మంది పిల్లలు. ఆ 9 మంది పిల్లలతో బతుకు బండిని లాగడం భార్యాభర్తలకు చాలా కష్టంగా ఉండేది. అందుకని మంచి అవకాశాల కోసం అమెరికా వెళ్ళాలి అనుకున్నారు. మరి విదేశంలో స్థిరపడాలంటే మాటలా? అందుకోసం తగిన గుర్తింపు పత్రాలు, అనుమతి పత్రాలు కావాలి. అన్నిటికీ మించి కుటుంబంలోని 11 మంది ప్రయాణించేందుకు టిక్కెట్లు కొనాలి. వీటి కోసం భార్యాభర్తలు తెగ కష్టపడేవారు. వాళ్ల కాళ్ళు వీళ్ల కాళ్ళు పట్టుకుని కావలసిన పత్రాలను సంపాదించారు. రాత్రింబగళ్ళు పనిచేసి టిక్కెట్లకు అవసరమైన డబ్బును సంపాదించారు. తిండి తిప్పలు మానేసి ఏళ్లకి ఏళ్లు కష్టపడితే కాని ఇదంతా సాధ్యం కాలేదు. చివరికి పలానా రోజున అమెరికాకి ప్రయాణం అవ్వబోతున్నామన్న తీపి కబురు తన కుటుంబానికి వినిపించాడు క్లార్కు. ఈ వార్త విన్న కుటుంబం సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయింది. కానీ మరో వారం రోజుల్లో ప్రయాణం ఉందనగా ఆ కుటుంబంలో అందరికంటే చిన్నపిల్లవాడిని కుక్క కరిచింది. వారుండే చోట ర్యాబిస్ మందు ఇంకా అందుబాటులో లేకపోవడంతో గాయానికి కుట్లు మాత్రమే వేసి వదిలేశాడు గవర్నమెంట్ డాక్టర్. పైగా అప్పటి నిబంధనల ప్రకారం ర్యాబిస్ ప్రబలకుండా ఉండేందుకు మరో 2 వారాల పాటు ఆ కుటుంబం ఎక్కడికి కదలడానికి వీల్లేదంటూ ఆజ్ఞలు జారీ చేశారు. ఇంకేముంది, ఆ కుటుంబం బిక్కుమంటూ ఇంట్లోనే ఉండిపోయింది. తమ టిక్కెట్లని తిరిగి అమ్ముకునే అవకాశం కూడా లేకపోయింది. ఇంటిల్లపాది ఆ పిల్లవాడిని తిట్టుకుంటూ ఉండిపోయారు. 2 వారాల్లో ఆ పిల్లవాడికి కానీ, అతని నుంచి కుటుంబానికి కానీ ర్యాబిస్ అయితే సోకలేదు. కానీ ఆ నౌకతో పాటు తమ టిక్కెటు డబ్బులు తీరం దాటి వెళ్ళిపోయాయి. 2 వారాలు గడిచాయి. ఇంటిల్లపాది చిన్నబోయిన మొహాలతో ఊళ్ళోకి వచ్చారు. తనకి ఎదురొచ్చిన ప్రతి ఒక్కరూ విషెస్ చెప్పడం చూసి ఆశ్చర్యపోయాడు క్లార్క్. తమని వెక్కిరించేందుకు వారలా చేస్తున్నారని మొదట అనుకున్నాడు. అసలు విషయం తెలిసేసరికి అతని ఆశ్చర్యానికి అవధుల్లేకుండా పోయాయి. తాము ఎక్కుదామనుకున్న నౌక నడి సముద్రంలో మునిగిపోయిందని, అందులో దిగువ తరగతుల్లో ప్రయాణిస్తున్నవారు చాలామంది చనిపోయారని తెలిసింది. ఆ నౌక మరేదో కాదు, 1500 మంది ప్రాణాలను బలిగొన్న టైటానిక్. ఇప్పుడు క్లార్క్ దురదృష్టం కాస్త అదృష్టంగా మారిపోయింది. క్లార్క్ పరుగున వెళ్ళి తన చిన్న కొడుకుని కౌగిలించుకొని ఏడ్చేశాడు. తన కుటుంబం యావత్తుని కాపాడావంటూ ముద్దులతో ముంచెత్తేశాడు. పాశ్చాత్య దేశాల్లో క్లార్క్ కథ విస్తృత ప్రచారంలో ఉంటుంది. ఇది నిజమా అబద్ధమా అని చెప్పేవారు ఎవరూ లేరు. కానీ ఇలా జరిగే అవకాశాన్ని మాత్రం ఎవ్వరూ కొట్టిపారేయలేరు. Thank you for watching. For more interesting videos, please like and subscribe our channel.